సత్తుపల్లిపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు రాగమయ్యి దయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లిపట్టణ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా 4 పథకాలు ప్రవేశపెడుతున్నారో మనందరికీ తెలిసిందే. ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో ఒక్కొక్క విలేజ్ చొప్పున ఆ విలేజ్ లో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ 4 పథకాలు అందజేయడం జరుగుతుంది. ఏదైతే ఎమ్మెల్యే గారు కూడా ఒక్క అధికారులు కూడా చెప్పడం జరిగింది, మీరు ప్రతిదీ కూడా ఏదైతే ఇందిరమ్మ కమిటీ ఉందో దాన్ని ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఇందిరమ్మ కమిటీ ద్వారా మీరు ఇల్లు కానీ ఏదైనా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నిజంగా ఎవరైనా అర్హులు ఉంటే ఖచ్చితంగా అది వాళ్ళందరికీ అందుతుంది. ఫస్ట్ లిస్ట్ లో మనం చూసాం కూడా, దాన్ని ఒక్కటే ప్రామాణికంగా కాకుండా మళ్ళీ అప్లికేషన్స్ మన అందరం కూడా పెట్టుకొని ఈ రోజు మళ్ళీ వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని అందులో ఉన్న లబ్ధిదారులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అందరం ఉన్నాము, ఈ పొజిషన్ లో ఉన్నాము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము అంటే కనుక ఆ రాజ్యాంగ ఫలితంగానే ఆయన ఎంతో ముందు చూపుతో అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఆ రాజ్యాంగం ఎంతో శ్రమ కోర్చి రచించడం జరిగింది. అందుకని వారికి ఈ రోజు నేను ఇక్కడ ఒక దళిత మహిళను ఎమ్మెల్యే అయ్యానంటే ముఖ్యంగా వారి రాజ్యాంగం ఫలితంగా, రిజర్వేషన్ ఫలితంగా, అలాగే ఉన్న ప్రతి మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించారు. ఉద్యోగాల్లో కానీ, చట్టసభల్లో కానీ ఇలాంటి ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన.